ప్రేమ కుమార్ రాగశ్రీ మంచిర్యాల, అంతే కదా కరెక్టేగా? మంచిర్యాల ఏం జిల్లా ఇది? ఉమ్మడి ఆదిలాబాద్ సార్. ఇప్పుడు మంచిర్యాల డిస్ట్రిక్ట్. ఇప్పుడు మంచిర్యాల డిస్ట్రిక్ట్ అయిపోయింది. ఇదివరకే ఉమ్మడి ఆదిలాబాద్. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా. అక్కడి నుంచి అవును అవును అక్కడి నుంచి వచ్చారు. 4 months పాటు ప్రెగ్నెన్సీ రావట్లేదని ఎన్నో చోట్ల ప్రయత్నించారు. ఎక్కడికి వెళ్ళినా ఏం చెప్పారు? రైట్ బాబరీలో సిస్ట్ ఉంది, 2 ట్యూబులు మూసుకుపోయినాయి, ప్రెగ్నెన్సీ కష్టం. రైట్ బాబరీలో సిస్ట్ ఉంది, 2 ట్యూబులేమో మూసుకుపోయినాయి, ఇక ప్రెగ్నెన్సీ రావడం కష్టం. ఒక ఆపరేషన్కి రా, తర్వాత ఐవీఎఫ్కి వెళ్దాం. సో సిస్ట్ని తీయడానికేమో లాప్రోస్కోపీ చేయాలి, ట్యూబులు బ్లాక్ ఉన్నాయి కాబట్టి ఐవీఎఫ్కి వెళ్ళాలి అని చెప్పారు. ఓర్నాయనో దీనికి ఒక 50,000, దానికి ఒక 3 లక్షలు, 2 లక్షలు, మనం ఎక్కడ తెస్తాం అని చెప్పి కాము కూర్చుని న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వచ్చే మార్గం ఉందా, ట్యూబులు మూసుకుపోయినా ఒవేరియన్ సిస్టులు ఉన్నా న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వచ్చే మార్గం ఏమన్నా ఉందా అని ఎతుకుతూ వాళ్ళు యూట్యూబ్ ద్వారా చూసి నా దగ్గరికి వచ్చారు. యూట్యూబ్లో చూశారు, మన దగ్గరికి వచ్చారు. వచ్చి ఎన్నాళ్ళు వాడారంటే మన దగ్గర మందులు 2 months. వచ్చిన వెంటనే మనం ఇట్లాగే కూర్చోబెట్టి కౌన్సిలింగ్ చెప్పాం. ఎలా ప్రెగ్నెన్సీ తెచ్చుకోవచ్చు, ట్యూబులు మూసుకుపోతే ఎలా ఓపెన్ చేసుకోవచ్చు న్యాచురల్గా, అలాగే ఒవేరియన్ సిస్ట్ ఉన్నా కూడా ఎలా కరిగించుకోవచ్చు మందులతో అని చెప్పి మనం మందులన్నీ ఇచ్చి చక్కగా 2 నెలలు తీసుకెళ్లారు. ఫస్ట్ కోర్సు 2 నెలలు, తర్వాత హార్మోన్ల కోర్సు 2 నెలలు, మొత్తం 4 months. ఒకవేళ అప్పటికి ఓపెన్ అవ్వకపోతే ట్యూబులు క్లీనింగ్ అనేది ఒకటి ఉంటుంది, అక్కడ ఒక 2 నెలలు, మొత్తం 6 నెలలు పట్టొచ్చు అని చెప్పాం. కానీ ఫస్ట్ కోర్సు వైరస్ కిట్ 2 నెలలు వాడుతూ ఉండగానే మీకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిపోయింది. యూరిన్ టెస్ట్లో పాజిటివ్ వచ్చిందని చెప్పి మాకు ఫోన్ చేశారు మన టెలికాలర్స్కి. మీకు మేము గైడ్ చేసాం, ఇదిగో బీటా హెచ్సిజీ టెస్ట్ చేయించుకోవాలి అని చెప్పి గైడ్ చేశాము. బీటా హెచ్సిజీ టెస్ట్ చేసుకున్నారు. బీటా హెచ్సిజీలో 5 లోపు ఉంటే ప్రెగ్నెన్సీ కాదు, 5 దాటితే ప్రెగ్నెన్సీ అని చెప్పాను. 5 దాటింది, 1322 ఉంది, ప్రెగ్నెంట్ కన్ఫామ్. మరి నెక్స్ట్ ఏం చేయాలి డాక్టర్ గారు? ఇది ఇప్పుడు వచ్చింది కరెక్టే, గర్భసంచిలో వచ్చిందా లేకపోతే ట్యూబుల్లో వచ్చిందా తెలియడానికి స్కానింగ్ తీయించుకోండి అని చెప్పాము. అక్కడే స్కానింగ్ తీయించారు. వాళ్ళు ఎర్లీ ప్రెగ్నెన్సీ, గర్భసంచిలోనే వచ్చింది అని చెప్పి అక్కడే స్కానింగ్ ఇచ్చారు. ఎర్లీ ఇంట్రా యూట్రైన్ ప్రెగ్నెన్సీ అంటే ట్యూబుల్లో లేదురా నాయన, చక్కగా గర్భసంచిలో ఉంది, ఇది నార్మల్ ప్రెగ్నెన్సీయే అని ఇచ్చారు. 2 ట్యూబులు మూసుకుపోతే ట్యూబుల్లో చిక్కోలా ప్రెగ్నెన్సీ, డైరెక్ట్ గర్భసంచిలోకి వచ్చింది. అంటే ఏమైంది? ట్యూబు 2 ఓపెన్ అయినాయి, ప్రెగ్నెన్సీ న్యాచురల్గా వచ్చింది మందులతో. ఆపరేషన్ ఏమైనా చేసామా మనం? ఐవీఎఫ్ ఏమన్నా చెప్పామా మనం? ఏమీ లేదు, ఆపరేషన్ లేదు, ఐవీఎఫ్ లేదు. కేవలం 2 నెలలు 2 రకాల పిల్లలు రోజుకు వేసుకుంటూ ఉంటే భర్త భార్య ఇద్దరు వాడితే వచ్చింది. అదేంటండి ట్యూబులు బ్లాక్ అయితే భర్త ఎందుకు వాడాలి? అదే కదా ఇక్కడ డాక్టర్ వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములా. చెప్పండి మీరు, ప్రేమ్ కుమార్ చెప్పాలి నువ్వే, ఎలా వచ్చింది మరి? వాళ్ళందరూ బయట డౌట్లతో ఉన్నారు. ట్యూబులు 2 మూసుకుపోతే, అది 2 ట్యూబులు, ఒక ట్యూబ్ మూసుకుపోతేనే ఐవీఎఫ్, అలాంటిది 2 ట్యూబులు మూసుకుపోతే ఐవీఎఫ్ లేకుండా ప్రెగ్నెన్సీ తెప్పిస్తున్నా అని అంటున్నాడు ఈ డాక్టరు. వీడు పెద్ద ఫేకు, వీడు పెద్ద వేస్ట్, బోగస్ అంటున్నారు. మరి అలాంటి వాళ్ళకి నీలాంటి వాళ్ళు చెప్పాలి, వచ్చిన వాళ్ళు చెప్పాలి, ఇది ఫేకా, బోగసా, నిజమా కాదా? ఐవీఎఫ్ 2 లక్షలు తీసుకుని చేసి కూడా నో గ్యారంటీ నో వారంటీ అన్నోళ్ళు ఫేకా? అక్కర్లేదమ్మా, మన తాతల్లాగా ముత్తాతల్లాగా జేజమ్మల్లాగా మామల్లాగా ఒక్కొక్కరు 1/2 డజన్లు కనొచ్చు న్యాచురల్గా మందులతో అన్న నేను ఫేకా అనేది నువ్వు చెప్పు సార్. యాక్చువల్గా అయితే మాకు మ్యారేజ్ అయ్యి మేము అక్కడ లోకల్లో కూడా కొందరిని డాక్టర్ని కన్సల్ట్ చేసినాం. గట్టిగా చెప్పు, ప్రెగ్నెన్సీ వచ్చింది హుషారుతో చెప్పాలా. అంటే లోకల్లో కొన్ని డాక్టర్లు కన్సల్ట్ చేసినాం, వాళ్ళు వివిధ కొన్ని చెప్పిండ్రు. ఫైనల్గా మీరు ఇట్లా సిస్ట్ ఫామ్ అయింది, లేకుంటే లాస్ట్ మేము అంటే మంచిర్యాల కన్నా బెస్ట్ వరంగల్ ఉంటుందని చెప్పి వరంగల్లో ఒక పెద్ద హాస్పిటల్కి వెళ్ళినాం. వాళ్ళు యాక్చువల్గా ఏంటంటే వాళ్ళు వేరే మా రిలేటివ్స్ వాళ్ళు వెళ్తే వాళ్ళు ఒకటి ఫ్రీ క్యాంప్ అనే ప్రోగ్రామ్ పెడతారు. అలా ఫ్రీ క్యాంప్ అని ప్రోగ్రామ్ పెట్టి అక్కడికి వెళ్ళిన
వెంటనే వాళ్ళు మనకి ఏం ప్రాబ్లం ఉందని పక్కన పెడితే నెక్స్ట్ మీరు ఐవీఎఫ్కి వెళ్ళాలమ్మా మీకు ఇది ఉందని చెప్తూ ఉంటారు. అదే మేము కూడా అక్కడికి 2 టైమ్స్ ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు మీకు ఇట్లా ట్యూబ్స్ బ్లాక్ ఉన్నాయి, సిస్ట్ ఫామ్ అయిందని చెప్పిండ్రు. సెకండ్ టైం వెళ్ళగానే మీరు 2 డేస్‌లో రావాలి మీకు లాప్రోస్కోపీ చేస్తాం. లాప్రోస్కోపీలో కూడా మీకు అష్యూరెన్స్ ఇవ్వలేం. ఫర్దర్‌గా మీరు ఐవీఎఫ్‌కు ప్రిపేర్ అయ్యి ఉండాలి అని చెప్పిండ్రు. అదే నా జనరల్‌గా 3 ఇయర్స్ అవుతుంది. సరే అంటే మనకు 3 ఇయర్స్ అనేది నేను మా వైఫ్‌కి సంబంధించి వెయిట్ చేసినా మాకే ఇంకొక 2 ఇయర్స్ వెయిట్ చేద్దాం అనుకున్నా కూడా కొన్ని ఫ్యామిలీస్‌లలో ఫంక్షన్స్‌కెళ్ళినప్పుడు కొన్ని ఇబ్బందులు ఫేస్ చేయాల్సొస్తది. జనరల్‌గా. అంటే బాయ్స్‌గా మనం వేరే నేను ఎక్కడో ఏదో పనిలో వెళ్ళినప్పటికి కూడా మా వైఫు ఏదో ఫంక్షన్స్‌కెళ్ళినప్పుడు జల్దనే అడుగుతుంటారు అది ఇది అని చెప్పి. అది కొంచెం బాగా ఇబ్బందిగా ఫీల్ అయ్యి ఒక 2, 3 మంత్స్ మేము ఏ కోర్స్ వద్దు వెయిట్ చేద్దామని చెప్పి ఇంట్లో ఉన్నాం. ఆ టైంలో నేనే యూట్యూబ్‌లో ఇట్లా దీనికి సంబంధించి సొల్యూషన్ ఏంది అంటే వితౌట్ లాప్రోస్కోపీ, వితౌట్ ఐవీఎఫ్ లేకుండా నేచురల్‌గా ప్రెగ్నెన్సీ అవ్వడానికి ఏదో ఒక సొల్యూషన్ ఉంటది ఎక్కడో ఒక చోట. చూద్దామని నేను యూట్యూబ్ చూస్తున్నప్పుడు నేను సార్ వీడియోస్ దాదాపుగా ఒక 2, 3 మంత్స్ చూసిన. అంటే ఓపెన్‌గా చెప్పాలంటే నేను మా వైఫ్‌తో డిస్కషన్ చేసిన. ఇట్లా సార్ ఇట్లా ఉంది. నేచురల్‌గా ఉందంట. అంటే సక్సెస్ రేట్ ఎక్కువుంది. బాగా అంటే బాగుంది. మరి ట్రై చేద్దామంటే అది మేము యూట్యూబ్‌లో చూసినాం. తర్వాత గూగుల్‌లో చూసిన తర్వాత మా వైఫ్ ఏమన్నా అంటే ఏదేదో కొంచెం వేరే సెటప్‌లా ఉంది బావ కొంచెం మరి మనం ఆలోచించొచ్చా? వెళ్ళొచ్చా? అది చూడ్డానికి యూట్యూబ్‌లో సెర్చ్ చేసిన మ్యాపు ఇదెక్కడ లొకేషన్ అంతా సెర్చ్ చేస్తే కొంచెం అదేదో స్ట సెటప్ లాగుంది. ఆ గ్రీన్ మ్యాట్ ఇదంతా ఏంది అని చెప్పింది వాస్తవంగా. చెప్పినప్పుడు నేను మళ్ళా ఇంకో 1 మంత్ వెయిట్ చేసి మళ్ళా 1 మంత్ వేరే కాడికి సజెషన్ హైదరాబాద్ వెళ్దాం అనుకున్నా కూడా నాకెందుకో అంత కరెక్ట్ కాదనిపించింది. సార్ దగ్గరనే 100% జెన్యూనిటీ ఉంది అని నేను నిజంగానే ట్రస్ట్ చేసిన నమ్మిన. ఖచ్చితంగా మనం ఇక్కడికెళ్తేనే మనకు సొల్యూషన్ దొరుకుతది. మనం వేరే కాడికెళ్ళి మళ్ళా లక్షలు అని చెప్పి అప్పు చేసడం ఇవన్నీ కాకుండా మనం ఏదో 6 మంత్ కోర్స్ సార్ దగ్గరనే తీసుకుందాం తప్పేముంది. మనకొక ఇప్పుడెక్కడికి పోయినా గదే హైదరాబాద్ పోయినా అదే జర్నీ అయితది. విజయవాడ అదే జర్నీ సేమ్ అవుతది. సో, ఖచ్చితంగా మనం ఇక్కడికెళ్దామని చెప్పి మేమొచ్చినాం. వచ్చిన తర్వాత సార్ వాళ్ళు సేమ్ ఇప్పుడు మీరెట్లున్నారో అట్లనే ఫస్ట్ స్టార్టింగ్‌లో సార్ వాళ్ళు కూర్చుండబెట్టిండ్రు. మాకు కొన్ని విషయాలు చెప్పిండ్రు. అంటే వాస్తవంగా ఏందంటే మనకు హ్మ్. ఆఫ్టర్ మ్యారేజ్ బిఫోర్ మన పేరెంట్స్ అమ్మాయి గాని, అబ్బాయి గాని ఎన్నో విషయాలు చెప్తారు. కానీ ఇక్కడ సార్ వాళ్ళేందంటే యాక్చువల్‌గా చెప్పాలంటే ఎట్లా ఉండాలి? అది అది నాకు బాగా నచ్చింది వాస్తవంగా. అంటే మనం నిజంగా చెప్పాలంటే మన అంటే ప్రెగ్నెన్సీ టైమ్ అని కాదు. వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్‌షిప్ ఏ విధంగా ఉండాలి? అంటే వాళ్ళ ప్రేమ అనురాగాలు ఏ విధంగా ఉండాలి? అంటే మనం ఎంత ప్రేమ అనురాగాలతోనుంటే మన పుట్టబోయే బిడ్డ గూడా అంత హ్యాపీగా పుడతాడని జెప్పడం. లేకుంటే కొన్ని విషయాలు హస్బెండ్ చిరాకు పడ్డప్పుడు ఐ మీన్ వైఫు కొన్ని ఓపిక పట్టడం, వైఫ్ చిరాకు పడ్డడు. ఇలాంటి విషయాలు మనకు బయటున్న విషయాలు చెప్పినా గూడా ఒక డాక్టర్‌గా ఇలాంటి విషయాలు నాకు తెలిసి ఎక్కడ చెప్పరు. వాళ్ళకేందంటే ఓపీ చూసినామా 2, 3 మినిట్స్ టైమ్ ఇస్తారు. 2, 3 మినిట్స్ టైమ్ ఇచ్చి మన ప్రాబ్లమ్ ఏందో ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. మీరు ఇది సరిగ్గా కంప్లీట్‌గా చెప్పాలంటే ఐ మీన్ పిల్లల కోసం ట్రై చేసే వాళ్ళకు వెంటనే ఐయుఐఓ లేకుంటే ఐవీఎఫ్ఓ వీటికి లాప్రోస్కోపీ వీటికే సజెషన్ చేస్తారు. కానీ మనకు సంబంధించి ఇక్కడ ఒక డిఫరెంట్ ట్రీట్మెంట్ ఉంది. ఎందుకంటే నేను యూట్యూబ్‌లో చూసినప్పుడే నాకు ఎక్కడ నచ్చిందంటే ఇక్కడ గూడా ఉంటాయి క్రీములుంటాయి. అంటే క్రీములుంటాయి. ఆ క్రీములను తొలగిస్తే మనకు అసలు మనం వేరే దగ్గరికెళ్ళినప్పుడు మనకు ప్రాబ్లమ్ ఏంటో చెప్పరు వాళ్ళు. అంటే మనకి దీనికి సొల్యూషన్ ఏందంటే లాప్రోస్కోపీ, ఐవీఎఫే ఉంటది. అంటే ఇట్లా గాదు. సార్ ఇక్కడికొచ్చిన తర్వాత యూట్యూబ్‌లో చూడడంతో ఇక్కడికొచ్చినాక చాలా విషయాలు చెప్పిండు. అంటే మన తాతలు, అంటే వాళ్ళకి యాక్చువల్‌గా అప్పుడు ఇన్ని లాప్రోస్కోపీలు, ఇన్ని ఐవీఎఫ్‌లు ఇలాంటి టెక్నాలజీ లేని టైంలోనే నేచురల్ ప్రెగ్నెన్సీ సక్సెస్ రేట్ ఎక్కువుంది ఆ కాలంలో. అయితే ఈ కాలంలో ఎందుకు లేదు? అది ఉంటది అని సారు అంటే నిరూపిస్తున్నాడు. అదే అదే మేము నమ్మినాం. అంటే దాంట్లో మనకు కొన్ని వాస్తవంగా ఏందంటే జనరల్‌గా సిట్యుయేషన్ అంటే ప్రెజెంట్ జనరేషన్‌లో మనం అంటే నేను నేను చదువుకున్నా కాబట్టి నాకు అర్థమైందంటే ఆహ్, అంటే మెయిన్‌గా ప్రెగ్నెన్సీ రాకపోవడానికి మన అలవాట్లు కొన్ని కారణాలుంటాయి.
మన అలవాట్లు, మన ఫుడ్డు, మనం తినే ఫుడ్ కావచ్చు, మనం ఉండే వాతావరణం, లేకుంటే మన ఇలాంటి మెంటల్ టెన్షన్స్ వీటి వల్ల ఉంటాయి. ఆ ప్రాబ్లమ్‌కి సొల్యూషన్ ట్రీట్మెంట్ అది కూడా టాబ్లెట్స్‌తోని. ఆ టాబ్లెట్స్‌తోనే పోతదని సార్ చెప్పిండు. అది నమ్మినాం. ఆ నమ్మినందుకు రిజల్ట్ అయితే మాకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది. ఇప్పుడైతే చాలా హ్యాపీ. వాస్తవంగా సార్ నిజంగా గ్రేట్ పర్సన్. అంటే గ్రేట్ పర్సన్. నేను చూసిన ఒక 5, 6 డాక్టర్‌లను చూసిన. వాళ్ళెవరు గూడా మనకి ఈ ఇంత 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 పద్ధతి ఎక్స్‌ప్లెయిన్ జేయరు. వాళ్ళు జస్ట్ కన్సల్టెంట్ మాట్లాడినామా, మీ ప్రాబ్లమ్ ఏంది? దానికి సొల్యూషన్ చెప్తారు. కానీ ఇక్కడ కూర్చునబెట్టి ఒక గంట సేపు పాటు మనకెట్లుండాలి, ఇవన్నీ విషయాలు చెప్పడంతో పాటు మనకో బుక్ ఇస్తారు. ఆ బుక్ చదువుకొని, తర్వాత టాబ్లెట్స్ కూడా టైమ్ టు టైమ్ మళ్ళీ. ఇంకా మెచ్చుకోవాల్సిందేంటంటే, మనం వేరే చోట్లకెళ్తే మనకుండే స్టాఫ్ ఎవరైతే ఉన్నారో చిరాకు పడతారు. వీళ్ళిక్కడ అట్లా కాదు. మేము ఫోన్ చేసినా గూడా మాకేమైనా ప్రాబ్లమ్ ఉంటే చిరాకు పడకుండా ఎక్స్‌ప్లెయిన్ చేసిండ్రు వాస్తవంగా. ఇట్లా కాదు సార్, మీరు ఇట్లా వాడండి, ఇట్లా వాడండి. మాకేమో అర్థం కాకున్నా గూడా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసిండ్రు. ఇవన్నీ గూడా చాలా అంటే ఇది చెప్పడం కాదు గానీ చాలా మంచిది. ఈ హాస్పిటల్ అంటే ఒక రకంగా చెప్పాలంటే నాకు తెలిసి ఎవరైనా గూడా ఒక 1 ఇయర్ మళ్ళీ ఎవరైనా 1 ఇయర్ తర్వాత మాకు మా ప్రెగ్నెన్సీ కావట్లేదనుకుంటే బెస్ట్ హాస్పిటల్ నాకు తెలిసి ఇదే. ఎందుకంటే నాకు తెలిసినంత వరకు నేను యూట్యూబ్‌లో అన్ని సెర్చ్ చేసినా ఎవ్వరు గూడా విత్ న్యాచురల్‌గా ప్రెగ్నెన్సీ వస్తదని ఎవరు చెప్పట్లేదు. చాలామంది ఎక్స్‌పర్ట్ డాక్టర్స్ ఉన్నా గూడా వాళ్ళు చెప్పేది ఐవీఎఫా, లేకుంటే ఐయూఐ, లేకుంటే లాప్రోస్కోపీని వీటితోనే చెప్తున్నారు. కానీ కేవలం వన్ ఆఫ్ ది ఓన్లీ మన డాక్టర్ సార్ మాత్రమే ఇది న్యాచురల్ ప్రెగ్నెన్సీ అనేది ఎట్లా సాధ్యమైతదని కూడా సాధ్యం అయ్యేలాగా చూపిస్తున్నారు. కాబట్టి ఆ విధంగా దీన్ని అందరూ నమ్మాలి. నేనైతే నమ్మిన రిజల్ట్ మాకు ఉంది. సో, ఏదైనా మేమైతే హ్యాపీ. ఇది మనకు ముందట బోర్డ్ ఉంటది. వైఎస్ఆర్ ట్రస్ట్ క్లినిక్ అని చెప్పి. వాస్తవంగా ఇది ట్రస్టెడ్ క్లినికే. నమ్మాల్సిన డాక్టరే సార్. ఎవరు గూడా యూట్యూబ్‌లలో నేనే చెప్పిన ఇది అంటే మా వైఫ్ అన్నది. ఇదంతా అంటే సెటప్‌గా ఉంది బావ అని చెప్పి. కానీ అట్లా కాదు, ఇది ట్రస్టెడ్ క్లినిక్. 100% మాకైతే హ్యాపీగుంది. ఇది ఇది సెటప్ కాదు, ప్రెగ్నెన్సీని సెట్ చేసే క్లినిక్. థాంక్ యూ వెరీ మచ్ సార్. మేము అంత అంత దూరం నుంచి వచ్చినందుకు మాకు అవును, నమ్మి చాలా వచ్చారు. హ్యాపీగా ఉంది. 3 సంవత్సరాలు 4 సంవత్సరాల నుంచి అక్కడ ఎంత ప్రయత్నించినా రాని ప్రెగ్నెన్సీ ఇక్కడ 3 నెలల లోపే, అంటే 2 నెలలకే వచ్చేసింది. అది కేవలము ట్యూబులు 2 మూసుకుపోయినా ఒవేరియన్ సిస్టు ఉన్నా కూడా ఎట్లా వచ్చిందంటే, ట్యూబులు అనేవి వెంట్రుకంత ఉంటాయి. ఆ వెంట్రుకంత ఉన్న ట్యూబుల లోపలకు ఒక క్రిమి వెళ్ళింది అనుకోండి, పొక్కు వచ్చింది అనుకోండి, అది బ్లాక్ అయిపోద్ది. అదే క్రిమిని మనము మందుల ద్వారా తొలగించినట్లయితే ఆ పొక్కు పోతే ట్యూబ్ ఓపెన్ అయిపోద్ది. జస్ట్ సింపుల్. 100 మంది ట్యూబులు బ్లాక్ అయిన వాళ్ళలో 80% ట్యూబులు బ్లాక్ అవడానికి కారణం క్రిములు మాత్రమే. అందుట్లో 50% కేవలం టీబీ క్రిమే. అలాంటి క్రిములకి మందులు భర్త భార్య ఇద్దరు చూసుకుని, ఏ ఒక్కరికి క్రిములున్నా ఇద్దరు మందులు వాడాలి. ఒకరు వాడితే ఇంకొకరు వాడకపోతే ఉపయోగం ఉండదు. కొంతమంది టీబీ ఉందని కనిపెడుతున్నారు. భర్తకు ఉంటే భర్తకు 9 నెలలు, భార్యకు ఉంటే భార్యకు 9 నెలలు వాడుతున్నారు. కానీ ఇంకొకరిని వదిలేస్తున్నారు. అది కుదరదు. ఎందుకంటే పక్కింట్లో వాడికి టీబీ ఉన్నా మనకు అంటుకుంటుంది. పక్కలో ఉన్న భార్యకు ఉంటే భర్తకు అంటుకోదా? మినిమం కామన్ సెన్స్. ఈ క్రిములు అనే దాని గురించి అసలు చూడటం లేదు చాలామంది. ఇది చెదపురుగుల గుట్ట లాంటిది. తలుపు వెనకాల చెదపురుగుల గుట్ట వచ్చిందంటే తలుపు క్లోజ్. ఈ గదిలో ఉన్న మొగుడు ఆ గదిలోకి వెళ్ళాలి, భార్యతో కలవాలంటే తలుపు క్లోజ్ అయిపోయింది. ఏం చేయాలంటే కుదరదు. కాబట్టి టాప్ లేపి విమానం ఎక్కించి భర్తను ఇక్కడి నుంచి అక్కడ టాప్ దించి భార్య గదిలోకి వదులుతాం. విమానం ఖర్చు ఐవీఎఫ్ 2 లక్షలు అంటున్నారు. ఈ నెల కుదరలేదనుకో, మళ్ళీ వచ్చే నెల మళ్ళీ భర్త భార్య దగ్గరికి వెళ్ళాలి, కలవాలంటే మళ్ళీ 2 లక్షలు. ఎన్ని 2 లక్షలు పెట్టి ట్రై చేస్తారు. తలుపు ఒకసారి ఓపెన్ చేసుకుంటే ఈ గదిలో నుంచి ఆ గదిలోకి, ఆ గదిలో నుంచి ఈ గదిలోకి భార్య భర్తలు కలిసి ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు కలుస్తారు. న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉంటుంది. మరి తలుపు ఓపెన్ చేయాలి. ఎలా ఓపెన్ చేయాలి? తలుపు వెనకాల చెదపురుగులు గుట్ట ఉంది. మరి దీన్ని ఏం చేయాలి? ఇంకొక డాక్టర్ వచ్చి కత్తులు కటారులు పొలుగులతో ఓపెన్ చేస్తానంటది. వాటిని కెలుకుద్ది. ఆ చెదపురుగుల గుట్టని కత్తులు కటారులతోనూ పారలతోనూ పొలుగులతోనూ కెలికితే ఏమైద్ది? పురుగు స్ప్రెడ్ అయిద్ది. మరో 4 గుట్టలు కడతాయి. ఫలితం లేదు. ఏం చేయాలి?
ఇది చెదపురుగుల గుట్ట నువ్వు అర్థం చేసుకున్నప్పుడు డ్రమ్ముడు నీళ్ళు తీసుకో, చెదపురుగుల మందు కలిపేయి, ఆ డ్రమ్ముడు నీళ్ళు దాని మీద గుమ్మరించు, నీళ్ళ దెబ్బకి మట్టి కరిగిపోద్ది, మందు దెబ్బకి పురుగు చచ్చిపోద్ది, తలుపు దోస్తే ఓపెన్ అయిపోద్ది. దట్స్ ఆల్. ట్యూబులు ఓపెన్ జస్ట్ మందుతో. అది మనం చేస్తున్నాం. ట్యూబులు వెంట్రుగా అంత ఉంటాయి, వాటిలో ఒక పురుగు వస్తే గడ్డొస్తే మూసుకుపోదా? చేతి మీద మనకి ఎన్నో గడ్డలు వస్తున్నాయి. గడ్డలు ఏంటి? ఒకటి చీము వల్ల వచ్చిన గడ్డలు, చీము గడ్డలు క్రిముల వల్ల వస్తాయి. రెండోది హార్మోన్ల సెగ వల్ల వచ్చిన గడ్డలు, సెగ గడ్డలు. రెండు గడ్డలు మన శరీరంలో ఎక్కడొచ్చినా. ఈ 2 గడ్డల్లో చీము వల్ల అంటే క్రిముల వల్ల వస్తాయి, హార్మోన్ల సెగ వల్లేమో సెగ్గడ్డలు వస్తాయి. కాబట్టి హార్మోన్లను చూసుకోవాలి, వాటిని ఎక్కువ ఉంటే ఆ సెగను తగ్గించాలి. క్రిములను చూసుకోవాలి, క్రిములు ఉంటే దాన్ని మందు పెట్టి చంపుకోవాలి. అప్పుడు గడ్డలు అణిగిపోతాయి, కరిగిపోతాయి, ఆటోమేటిక్గా మీ ట్యూబులు ఓపెన్ అయిపోతాయి, మీ ప్రెగ్నెన్సీ మీకు వస్తుంది అని చెప్తున్నా నేను. ఇది న్యాచురల్ పద్ధతి. ఇలా కాకుండా ట్యూబ్ మూసుకుపోయింది, ఎందుకు మూసుకుపోతే మనకెందుకో, ఐవీఎఫ్ చేసుకుందాం, 2 లక్షలు పెట్టరా ముందు, కావాలంటే ఆఫర్ ఉంది, 2 ఐవీఎఫ్లు పోతే ఒక ఐవీఎఫ్ ఫ్రీ. ఇవి చేస్తే ఉపయోగం ఏంటి? అదిగొక ట్యూబు, ఇదిగొక ట్యూబు. ఈ 2 ట్యూబుల్లోనూ కుక్కలు, నక్కలు, పురుగులు పుట్రా ఉన్నప్పుడు ఇక్కడున్న గర్భసంచిలో బిడ్డను వేసేస్తే ఐవీఎఫ్ అనే పేరుతో ఈ బిడ్డను మాత్రం ఆ కుక్కలు, నక్కలు వచ్చి లాక్కుపోవా, ట్యూబుల్లో పెట్టుకోవా? ట్యూబుల్ ప్రెగ్నెన్సీ రాదా? ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ వచ్చిన ఐవీఎఫ్ అనే పేరుతో అక్కడ బిడ్డను దింపినా నువ్వు 3 లక్షలు పెట్టి ఆ బిడ్డను లాక్కుపోతాయి ఆ పురుగులు, క్రిములు. చిన్న బెల్లం మొక్కుంటేనే చీమ అక్కడే తింటుందా? తీసుకుని లాక్కుపోద్ది దాని గుహ వరకు. ఈ క్రిములైన అంతే. అందుకే ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీలు వస్తాయి. అలా కాకపోయినా ఒకవేళ నీ బిడ్డ అక్కడే ఉంది, అదే వచ్చి దాడి చేసి డ్యామేజ్ చేసిందంటే ప్రెగ్నెన్సీ నిలబడదు, అబార్షన్. మీరు ఐవీఎఫ్లు అనే పేరుతో మసి పూసి మారేడికాయ చేస్తే, క్రిముని గుర్తించి తొలగించకపోతే అది నీ బిడ్డను రానివ్వదు, వచ్చినా నిలవనివ్వదు. ఎక్టోపిక్లు అన్నా వచ్చి ట్యూబులు పోతాయి, లేదంటే ప్రెగ్నెన్సీలు అబార్షన్లు అయినా కూడా పోతాయి. అసలు ప్రెగ్నెన్సీ రానివ్వకపోవచ్చు కూడా. సో అందుకే మసిపూసి మారేడికాయ పద్ధతి కాదు. లోపల ఏం జరుగుతుందో గుర్తించి ఆ క్రిమిని తొలగిస్తే, ఆ క్రిమి పోతే నీ బిడ్డ నీకు న్యాచురల్గా వస్తుంది, ట్యూబ్ ఓపెన్ అయిపోద్ది, న్యాచురల్గా వస్తుంది, నీ బిడ్డ నీకు నిలబడుతుంది అని మీకు కూర్చోబెట్టి చెప్పాం. 2 గంటలు కూర్చోబెట్టి చెప్పాం. అర్థమైంది, అమ్మయ్యా అనుకున్నాం. ఎక్కడ హాస్పిటల్ ఎక్కడ చూసినా ఆపరేషన్ థియేటర్లు ఉంటాయి. ఎక్కడ చూస్తే డాక్టర్ గారు సినిమా థియేటర్ కట్టాడు, ఆపరేషన్ థియేటర్ కాకుండా. ఇక్కడికి రాగానే ఫస్ట్ పేషెంటులు ముందు యూట్యూబ్లో చూసి ప్రపంచం అంతా ట్యూబులు బ్లాక్ అయితే ఐవీఎఫ్ అంటే ఈడెవడరా బాబు ట్యూబులు బ్లాక్ అయితే ఓపెన్ చేస్తానంటున్నాడు మందులతో అని నమ్మరు. పైగా 500 ఫీజు అంటున్నాడు సంవత్సరానికి. ఇంకా డౌటు, అమ్మో ఆర్ఎంపీ కన్నా చిన్నోడేమో భయం. సర్లే 500 ఫీజు అన్నా కూడా ఎంబీబీఎస్, డీజీఓ, గైనకాలజిస్టు, ఫెర్టిలిటీ స్పెషలిస్ట్ అంటున్నాడు. అంటే ఐవీఎఫ్లు చేసే డాక్టర్లు ఏం చదువు చదివారో అదే చదువు చదివాడు అంటున్నారు. అన్నా కూడా ఆ డిగ్రీలు పెట్టినా కూడా చూసినా కూడా బోగస్ ఏమో. బోగస్ అనుకుంటాకి ఆంధ్ర తెలంగాణ కంబైన్డ్ స్టేట్లో మనం సెలెక్ట్ అయ్యి గవర్నమెంట్ ఉద్యోగంలో 12 సంవత్సరాలు గవర్నమెంట్ డాక్టర్గా చేస్తే నా సర్టిఫికేట్ బోగస్ అయితే గవర్నమెంట్ నాకు ఉద్యోగం ఇస్తుందా? 12 సంవత్సరాల పాటు కొన్ని వేల మందిని చూశాను ఓపీలు, కొన్ని వేల మందికి డెలివరీలు చేశాను, సిజేరియన్లు చేశాను, ఆపరేషన్లు చేశాను. మరి అలాంటి చేయనిస్తుందా? అంటే ఒరిజినల్ డిగ్రీ ఆంధ్ర తెలంగాణ కంబైన్డ్ స్టేట్లోనే గవర్నమెంట్ డాక్టర్ని అయ్యాను ఆ కాంపిటీషన్లోనే. మరి ఒరిజినల్ డిగ్రీ అయినప్పుడు 10 రోజులకి, 15 రోజులకి, నెల రోజులకి 500 తీసుకుంటున్న ఈ రోజుల్లో బిడ్డ పుట్టే వరకు, నీకు గర్భిణీ వచ్చే వరకు, అది సంవత్సరమైనా 500 ఫీజే అంటున్నాడంటే చాలామందికి డౌటు, కొంప తీసి కిడ్నీలు అమ్మేస్తాడేమో మావయ్య, కిడ్నీలు జాగ్రత్తగా చూసుకో, నాకు డౌటింగ్గా ఉంది. ఇది పరిస్థితి ఇక్కడ. కాబట్టి ఇవి కాదు, ఇక్కడ కిడ్నీలు అమ్మడానికి ఆపరేషన్ థియేటర్ లేదు, ఓన్లీ సినిమా థియేటరే. సినిమా థియేటర్ ఎందుకంటే నా దగ్గరికి వచ్చేవాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు, నన్ను నమ్మిన వాళ్ళు. నమ్మని వాళ్ళ గురించి నాకెందుకు, నమ్మిన వాడికి మేలు చేయడమే మన పని. ఊరిలో 100 మంది ఉన్నారంటే 100 మంది యేసయ్యని నమ్మరు, 100 మంది వెంకటేశ్వర స్వామి నమ్మరు, 100 మంది అల్లాని నమ్మరు. అలాగని ఆ దేవుళ్ళు పని చేయడం మానేశారా? ఎవరు నమ్మారో వాడు పని చేసుకుంటూ పోతారు.
ఇక్కడ కూడా ఈ డాక్టర్ వైఎస్ బాబు కూడా అంతే. నమ్మావా, నీకు మేలు చేయడానికి నేను ప్రయత్నిస్తాను, నీ చేతిలో బిడ్డను పెట్టడానికి ప్రయత్నిస్తాను. ఇక్కడ నీ బిడ్డను పెట్టడానికి నువ్వు తల్లి కావాలని కోరికతో వస్తే బయట ఏం చేస్తున్నారు? ఐవీఎఫ్లు అనే పేరుతో చేతుల మీద, పొట్టల మీద, సట్టల మీద, మానాల్లో సూదులు గుచ్చి యమ భటుల్లాగా నరకయాతన పెడుతున్నారు. ఇక్కడ ఈ డాక్టర్ వైఎస్ బాబు ఆ పని చెయ్యడు. మీ బామ్మల్లాగా, మామల్లాగా, తాతల్లాగా, ముత్తాతల్లాగా ఎలాగైతే అరడజన్లు డజన్లు కన్నారో న్యాచురల్గా భార్య భర్తలు అనురాగంగా ఉంటూ చక్కటి ఆహారాన్ని తీసుకుంటూ ఎలాగైతే వాళ్ళు బిడ్డల్ని కన్నారో న్యాచురల్గా అలాగే కనేదట్టు చేస్తాడు. అందుకే 1-2 గంటలు మీకు కౌన్సిలింగ్ ఇస్తాడు. పిల్లల్ని కనడం ఎలా, పిల్లల్ని పొందడం ఎలా, అది ఇక్కడ జరుగుతుంది. ఇక్కడ ఒక డాక్టర్ కానీ దేవుడు కానీ ఇది ఇచ్చేది కాదు, మీరు తెచ్చుకునేది. దేవుడైనా ఈ వైద్య గురువైనా చేయగలిగినది ఒకటే, దారి చూపించడం. ఆ దారిలో నడవాల్సింది మీరే. ఒక మెట్టు తర్వాత ఒక మెట్టు ఎక్కిస్తూ ఉంటాం. ఏ మెట్టు దగ్గర నీ బిడ్డ ఉందో ఆ బిడ్డని ఎత్తుకుని రావాల్సింది మీరే. అప్పుడు వరకు ఓర్పు పట్టాల్సింది మీరే. ఈ గైడెన్స్ ప్రకారం నడవాలిస్తేనే, గైడెన్స్ నమ్మి ఆ గైడెన్స్లో నలిస్తేనే మీకు ఫలితం వస్తుంది. అలా మీకు ఒక వైద్య గురువుగా నేను గైడ్ చేస్తాను అని చెప్తున్నా. గైడెన్స్కి ఎక్కువ ఫీజు ఎందుకు? దేవుడు నాకు బ్రతకడానికి కావాల్సిన డబ్బు ఇచ్చేశాడు కాబట్టి నాకు డబ్బు గురించి చేయాల్సిన పని లేదు. సృష్టికర్త దేవుడు, ఆ దేవుడే బిడ్డల్ని ఇవ్వాలి, కానీ కనడానికి ఇందకు రాలేడు. ఆ కనడానికి రాలేడు కాబట్టి మిమ్మల్ని మాతృదేవత, పితృదేవతగా మీ జంటని సెలెక్ట్ చేశాడు కాబట్టి, మీరు ఇక్కడికి తీసుకొచ్చారు కాబట్టి, ఆ బిడ్డని ఇవ్వడానికి ఆయన డైరెక్ట్గా వచ్చి ఇవ్వలేడు కాబట్టి, వైద్యో నారాయణో హరి అనే నన్ను ఆ బిడ్డని ఇవ్వడానికి సెలెక్ట్ చేసుకున్నాడు కాబట్టి నేను ఇవన్నీ చేయాల్సి వస్తుంది. ఐ ఆమ్ జస్ట్ లైక్ ఎంప్లాయీ ఆఫ్ గాడ్. గాడ్ దగ్గర ఒక ఉద్యోగిగా పనిచేస్తున్నాను. మీరు నమ్మకంతో నాకు పని లేదు, మిమ్మల్ని రప్పించాలని పని లేదు. రప్పించుకోవాల్సింది దేవుడే, నాతో పని చేయించుకునేది దేవుడే. అది మీకు ఎప్పుడు అర్థమైతే అప్పుడు రాగలుగుతారు. ఎప్పుడు మీ కర్మ ఫలితం తీరితే అప్పుడు వస్తారు. ఆ రోజే మీ దేవుడు ఇచ్చే ఆ ఫలాన్ని చేతిలోకి అందుకోగలుగుతారు. ఆ ప్రేమ ఫలాన్ని అందుకోవాలంటే మీ ఇద్దరు ప్రేమ మూర్తులుగా ఉండాలని ఒక 2 గంటలు ఇక్కడ కూర్చోబెట్టి నేను చెప్తున్నాను. ఎలా ఉంటే బిడ్డ మన చేతికి వస్తుంది అనేది చెప్పాను. అది అర్థం చేసుకుని చక్కగా దాన్ని వ్యవహరించిన వాళ్ళు ప్రెగ్నెన్సీ పొందుతున్నారు. అలాగే ఇక్కడ కూడా మనవాడు చక్కగా ప్రేమ్ కుమార్ కూడా మన చెప్పిన మెసేజ్ని అర్థం చేసుకున్నాడు, నమ్మాడు. పోతే ఛార్జీలు, వస్తే ప్రెగ్నెన్సీ. ఒకసారి ప్రయత్నించి చూద్దాం, ఏం పోయింది? ఇంటి దగ్గర కూర్చుని బోగసు ఫేకు అనుకునే దానికన్నా ఇక్కడ డైరెక్ట్గా రాదని చెప్పేస్తున్నారు. ఐవీఎఫ్లో నో గ్యారంటీ, నో వారంటీ, నీ 3 లక్షలు మా అకౌంట్లోకి వస్తుంది, అదొకటే గ్యారంటీ అని చెప్తున్నా. ఇంకేంటి ప్రయత్నం? అక్కడ నేను ప్రెగ్నెన్సీ ఇస్తాను అని చెప్పి ఆయన డాక్టర్ అంటున్నాడు. కనీసం ఛార్జీలు పెట్టుకుని సంవత్సరానికి ఒక 500 పెడితే అయిపోతుంది కదా, వెళ్దామని చెప్పి ఆయన ఇక్కడికి వచ్చాడు. వచ్చినందుకు మనం చెప్పిందంతా విన్నాడు. నిజమే కదా, ఈయన చెప్తుంది కరెక్టే కదా అనుకుని అర్థం చేసుకుని చక్కగా భార్యాభర్తలు అనురాగం పెంచుకున్నారు. వాళ్ళిద్దరి మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ తగ్గింది. చక్కగా ప్రెగ్నెన్సీ ఈరోజు వచ్చింది. క్రిములని, వాళ్ళ కాళ్ళకు అడ్డం పడుతున్న క్రిములు, ట్యూబులను మూసేసాయి క్రిములు. అదే క్రిములు సిస్టుల కింద ఫామ్ అయ్యాయి. నాకు చెప్పే కదా, చీము గడ్డలు చేతి మీద వచ్చినట్టే పొట్టలో కూడా వస్తాయి. ఆ క్రిములను ఎప్పుడైతే తొలగించానో ఆ గడ్డలు పోయాయి. ఇప్పుడు లేదు గడ్డ, బిడ్డ ఉంది అంతే. గడ్డ లేదు, బిడ్డ వచ్చింది. చూసారా? క్రిములు తొలగిస్తే గడ్డ పోయింది, క్రిములు తొలగిస్తే ట్యూబులు 2 ఓపెన్ అయిపోయాయి. చక్కగా న్యాచురల్గా ఆయన వీర్యకణం అండము గుండా వెళ్ళి అక్కడ గర్భసంచి ట్యూబు గుండా వెళ్ళి అండాన్ని కలిసి పిండం కింద తయారయ్యి బిడ్డ కింద ఫామ్ అయ్యి గర్భసంచిలో కూర్చున్నాయి. కాకపోతే ఏంటంటే ఇదే క్రిములు మళ్ళా బిడ్డను డ్యామేజ్ చేసే అవకాశం ఉంది కాబట్టి మనం ఒక 5 నెలల పాటు మన దగ్గరే వాడమంటాం వచ్చి. అందుకోసం భార్య రావక్కర్లేదు. భార్యకి కావాల్సిన టెస్టులన్నీ రాస్తాము, అక్కడే చేయించుకోండి, ఆ రిపోర్ట్స్ తీసుకుని భర్త రండి అని చెప్పాము. అందుకే అవి తీసుకుని ఆయన వచ్చాడు. కాకపోతే చాలా విచిత్రం ఏంటంటే ప్రేమ కుమార్ చాలా బాగా మాట్లాడే వాళ్ళ చాలామంది పేషెంట్లు మాట్లాడరు. ప్రెగ్నెన్సీ వచ్చింది, ఎలా వచ్చింది చెప్పాయంటే, ప్రెగ్నెన్సీ వచ్చింది డాక్టర్ గారు, అయిపోయింది అంతే. ఇక మొత్తం యాంకర్ లాగా నేనే మాట్లాడుతున్నా. యాక్చువల్గా ప్రజెంట్ అంటే ఇది సార్, నేను అంటే చదువుకున్నాను చెప్తా, అర్థం ఏంటంటే సార్,
ప్రజెంట్ ఇది చాలా మంది ఫేస్ చేస్తున్నారు సార్ ఈ ప్రాబ్లం. కొంతమంది ఇప్పుడు మేము ఇక్కడికి విజయవాడకి రావడానికి మా రిలేషన్‌లో మేము ఇక్కడేదో మొక్కుందని వేరే చెప్పాల్సొచ్చింది. అంటే అంత అవును. దూరం వెళ్తున్నారు ఏం అయితదో కాదో అని ముందే చెప్పడం ఎందుకని చెప్పి. ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయినాక అందరికి చెప్పినాం అది వేరు. అవును. కానీ ఫస్ట్ ఇది కూడా స్టార్టింగ్‌లో చెప్పట్లా, చాలా మంది వీడియోలు ఇవ్వట్లే. ఇప్పుడు ఆ! ముగ్గురు కింద ఆగిపోయారు. అదే అవసరం ఇబ్బంది చాలా ఏముంది సార్ ఇది. ఎందుకంటే చాలామంది నాకు తెలిసిన మా దాంట్లోనే చాలా మా ఫ్రెండ్సే కొంతమంది ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారు. కాబట్టి ఇలాంటి విషయాలు 10 మందికి చెప్పడం తప్పులేదు సార్. అది అవును. మంచి విషయమే సార్. అవును. మంచి విషయం ఏంటి, దేవుడు నిన్ను నాటికి కరుణించాడు. యెస్. నీ పట్ల జాలి చూపించాడు. మీ కన్నీళ్ళకి కరిగాడు. అంత దూరం నుంచి ఒక వీడియో రూపంలో నీకు చూపించి పిచ్చుకలకి దారాలు కట్టి లాక్కొచ్చి నాకు నాకు అప్పచెప్పాడు. యెస్ సార్. వాస్తవం. అవును మరి సార్. ఇంత పని చేస్తున్న దేవుడు మళ్ళీ రేపొద్దున ఎవరన్నా లాక్కు రావాలంటే, వాళ్ళలో నమ్మకం కలిగించాలంటే, మళ్ళీ ఏ వీడియో ద్వారా నిన్ను లాక్కొచ్చాడో నీ వీడియో ద్వారా ఇంకొకరిని లాక్కొస్తాడు. యెస్ సార్. అంతేగాని దేవుడు మళ్ళీ ప్రెగ్నెన్సీ తెచ్చుకుని కూర్చుని ఆయనే వీడియో ఇచ్చి ఇంకోటి లాక్కు రావాలా? లేదు సార్. మనం ఉపయోగపడకూడదు దేవుడికి. ఇప్పుడు దేవుడు మనిషివయ్యావు నువ్వు. సార్. ఇన్నాళ్ళు దేవుడిని ఉపయోగించుకున్నావు, ఇప్పుడు దేవుడికి ఉపయోగపడుతున్నావు. అవును సార్. అర్థమైందా? కాబట్టి అది అర్థం చేసుకున్నాడు, గుణవంతుడు, మంచివాడు. అర్థం చేసుకోకుండా వ్యర్థం చేసుకుంటారు కొంతమంది. రారు, ప్రెగ్నెన్సీ రాగానే రారు. ఇక వచ్చేసింది ఆడి దగ్గరికి ఎందుకు రా, దూరం కదా, పక్కనే ఉందిగా సందులో అంటారు, వెళ్ళిపోతారు. మామూలే. అందరికి ఇచ్చినట్టు ఐరన్ డబ్బాలు, పౌడర్ డబ్బాలు, టానిక్లు, సీసాలు ఇస్తారు, అవి వెళ్ళిపోతాయి, క్రిములు బలిసిపోతాయి, మళ్ళీ బిడ్డలు లాక్కుపోతాయి. ఇక్కడ చెయ్యాల్సింది మందుల షాపు బలానికి మందులు ఇవ్వడం కాదు, వ్యాపారం కాదు చేయాల్సింది, వ్యవసాయం చేయాల. ఏ పురుగు అయితే బిడ్డని కాపాడుతుందో, మనము కాపాడుకుని గర్భసంచిలో నుంచి మన బిడ్డను పొందామో, అదే బిడ్డని ఆ పురుగు దాడి చేసి డ్యామేజ్ చేసే అవకాశం ఉంది. కాబట్టి పురుగు నుంచి బిడ్డని కూడా కాపాడుకోవాలి. రక్షణ కంచిలాగా మందులతో ఏర్పాటు చేయాలి. యెస్. ఈ పురుగుల గోల తెలిసిన, పురుగుల పద్మవ్యూహం తెలిసిన డాక్టర్ ప్రపంచంలో ఒకడే, మీరే డాక్టర్ సార్. వైఎస్ బాబు. మీరే. అవును. అందుకని ఈ డాక్టర్ వల్లే సాధ్యం. లేకపోతే 3 నెలల్లోనే 80% అబార్షన్లు అయిపోతాయి. ఆల్రెడీ కింద వచ్చారు, 2 పోగొట్టుకుని వచ్చిన వాళ్ళు ఉన్నారు. తప్పు చేసాం డాక్టర్ గారు, సందులోనే ఉందని వెళ్ళాం డాక్టర్ గారు, తప్పు అయిపోయింది డాక్టర్ గారు, ఇక మీ దగ్గర జాగ్రత్తగా వాడుకుంటాం డాక్టర్ గారు. ఈ గోల మాకు ఎప్పుడు రోజు ఉంటుంది. 5-6 ప్రెగ్నెన్సీలు పాజిటివ్లు అయితే 1-2 ఇల్లు ఉంటారు, పోగొట్టుకుని వచ్చాం సారీ డాక్టర్ గారు అని. ఎందుకంటే అంత దూరం ఎందుకులే అనుకుంటారు. నేను రమ్మన్నానా భార్యని? రమ్మనలేదే. లేదు సార్. టెస్ట్‌లు భార్య వేసుకున్నాం. రావక్కర్లేదయ్యా, అంత ప్రెగ్నెన్సీ వేసుకుని అక్కడి నుంచి రావాలంటే అబార్షన్ అవుద్దేమోననే భయం ఉంటుంది కాబట్టి రావక్కర్లేదు, భర్తను రండి అని చెప్తున్నా నేను. ఆ టెస్టులు ఏమైతే అవసరమో అవన్నీ మేము చెబుతాం. అక్కడే దగ్గరలో ల్యాబుల్లో టెస్ట్ చేయించుకోండి, స్కానింగ్లు తీయించుకోండి. ఎందుకంటే ఇది ట్యూబుల్లో వస్తే ప్రెగ్నెన్సీ తెలియాలి కదా, అది ముందే చేస్తాం. కొంతమంది స్కానింగ్లు బయట చేయట్లా వెంటనే, అప్పుడే ఎందుకు స్కానింగ్, 3 నెలలు అయిన తర్వాత చూద్దామంటారంట. 3 నెలలు అయిన తర్వాత ట్యూబుల్లో ప్రెగ్నెన్సీ వచ్చి ట్యూబులు బద్దలైపోయి ఉంటాయి. ఇంకేటి చూసేది సినిమా? నేను సినిమా ముందు చూపిస్తా కానీ వెనక చూపించను. ఇవాళే సినిమా చూసేది, ఇక జీవితంలో అంతా ఆనందమే చూస్తారు. అది కాబట్టి మనం వెంటనే స్కాన్ చేసుకోవాలి. ఇది గర్భసంచిలో వచ్చిందా, ట్యూబుల్లో వచ్చిందా? గర్భసంచిలో వచ్చింది, హ్యాపీ. దాన్ని నిలబెట్టుకోవడానికి భర్తను వచ్చేసి మందులు తీసుకెళ్ళమంటున్నా. ఆ మందులు కూడా కొరియర్లు చేస్తున్నాం చాలా వరకు. కానీ కొన్ని మందులు ఫ్రిడ్జుల్లో పెట్టుకుని తీసుకెళ్ళేవి ఉంటాయి కాబట్టి అవి ఫ్రిడ్జుల్లో మనం కొరియర్ చేయాలంటే ఫ్రిడ్జ్ని కరెంటుని కొరియర్ చేయాలి, అది కుదరదు. అదే భర్త వస్తే చక్కగా ఐస్ మొక్కల్లో పెట్టి కొన్ని పంపించవచ్చు, లేకపోతే పర్లేదు. అలాంటి అవసరం ఉంటే మరి నువ్వు వచ్చి అయితే తీసుకెళ్ళిపోవచ్చు. కొరియర్ పెడితే అప్పుడు వరకే ఐస్ మొక్కలు ఎక్కడ ఉంటాయి, అవును సార్. యెస్. మేము అందే వరకు ఉండవు. అందుకనే భర్తను వచ్చి తీసుకెళ్ళమంటున్నాము. అది మనం చెప్పేది. భర్తకేంటి, కొంతమంది భర్తలు రాట్లా, మా అత్తను పంపించాం, గిత్తను పంపించాం అంటున్నారు. సార్. అత్తని గిత్తని మేమేమో నమ్మం, తెలుగు సీరియల్ ఎక్కువగా చూస్తాం. వాళ్ళకి ఎవరికి ఇవ్వం మేము మెడిసిన్. అయితే భర్త, లేకపోతే భార్య. అసలు భర్తలు ఎందుకు రారో మాకు అర్థం కాదు. ఈ అమ్మ బిజీ అండి, నేను డాక్టర్ గారు బిజీయా, ఎవడో పంపించాగా, ఇచ్చి పంపించండి, మీకేం మాయరాగం, మీకు మందులు అమ్ముడు అవుతాయిగా. డబ్బుల కోసం పెట్టిన హాస్పిటల్ కాదు ఇది, ఇవ్వం మేము. భర్తకి ఏం మాయరోగం అయ్యా, చక్కగా 6 నెలల గర్భిణీ ఉంది భర్తకి, పోయిద్దా? ఒక బస్సు కానీ, ట్రైన్ కానీ, విమానం కానీ భర్త ప్రెగ్నెన్సీని పోగొట్టే ఏ ఐటము లేదు. చక్కగా రావచ్చు. భార్య ప్రెగ్నెన్సీ నిలుపుకోవడానికి మందులు మేము ఇచ్చినవన్నీ తీసుకెళ్ళిపోవచ్చు. వేరే వాడంటే ఏ ఫ్రెండో వస్తాడు, వచ్చాడేవో గోల్ చేస్తాడు, 5 నిమిషాలు కూడా నుంచోడు, వెళ్ళిపోవాలని ముడ్లో ట్రైన్లు పెట్టుకొచ్చేస్తారు. వచ్చేసి గోల్ చేసేస్తా ఉంటారు. ఒరే నాయన ఆగరా అంటే ఆగడు. నా ముడ్లో వెళ్ళిపెట్టండి, దాని వాసన చూడండి, దాని టేస్ట్ చూడండి అంటూ ఉంటాడు.
ఒరే నాయన మంచి చేయడానికే టైం లేదంటే ఈ వాసనలు చూడటం ఏంటి, టేస్టులు చూడటం ఏంటి, బయట బోల్డ్ సైతాన్లు ఉన్నాయి, అయ్యి మీరు చూసుకోండి అని చెప్పి మేము తోసేస్తూ ఉంటాం. ఒక దండం పెట్టేసి 500 ఆయన తిరిగిచ్చేసి పంపించేస్తాం. ఇక్కడ ఇలాంటి కుదరదు, అదే మనం చెప్పేది. అందుకే భర్తనే రమ్మంటాం, ఇద్దరు కాదు, ఒకరు వచ్చినా చాలు. మందులు తీసుకెళ్ళండి 5 నెలల వరకు, ఆ తర్వాత మీకు దగ్గరలో ఉన్న డాక్టర్ గారికే చూపించుకోండి, అక్కడే మందులు వాడుకోండి అని మనం చెప్తున్నాం. బిడ్డ పుట్టేశాక చక్కగా అక్కడే డెలివరీ కూడా అయిపోయింది, 5 నెలల వరకే నా దగ్గర. తర్వాత అక్కడే డెలివరీ అయిపోయిన తర్వాత ఒక్కసారి మీరు ఆనందంగా ఒక సెల్ఫీ తీసి పంపిస్తే చాలు, వాట్సాప్లో పెట్టండి బిడ్డ పుట్టాడని, మేము కూడా ఆనందిస్తాం. ఒక్క సంతోషాన్ని చూడటానికి మాత్రమే మేము ఈ హాస్పిటల్ రన్ చేస్తున్నాం. ఆత్మ సంతృప్తి. ఇక్కడి నుంచి పైకి వెళ్ళే లోపల మనం ఏమీ తీసుకెళ్ళలేము, తీసుకెళ్ళగలిగింది ఒకటే, ఏంటది? ఆత్మ సంతృప్తి. నెట్టి మీద రూపాయి బిళ్ళ పెడితే ₹10 కూడా పైకి తీసుకెళ్ళగలిగింది ఒకటే, ఆత్మ సంతృప్తి. ఆ ఆత్మ సంతృప్తి మూట కట్టుకోవడానికి ఇక్కడ నేను హాస్పిటల్ పెట్టా. అర్థమైందా? అంతకన్నా మించి ఏమీ లేదు. అందుకే అంత తక్కువ ఫీజు ఉంటుంది. ఎందుకంటే నేను పేదరికంలో పుట్టాను కాబట్టి దేవుడు దయ వల్ల ఆయన నారు పోశాడు, నీరు పోశాడు, నా బ్రతుకు తెరువుకి ఇబ్బంది లేకుండా చేశాడు. నేను బ్రతకడానికి ఇబ్బంది లేదు కాబట్టి, నాకు డబ్బులు అవసరం లేదు కాబట్టి నేను 500 ఫీజు పెట్టా సంవత్సరానికి. ఎందుకంటే మా అమ్మకు కూడా IVF చేయించుకునే స్తోమత లేదు. అంటే సుధాకర్ బాబు కూడా పుట్టడేక. మరి సుధాకర్ బాబు లాంటి వాళ్ళు పుట్టాలంటే స్టీల్ పల్లెల్లో పచ్చడి మెతుకులైనా వేసుకునే బిడ్డని పోషించుకుంటాను అనే వాళ్ళకు కూడా బిడ్డ ఉండాలి. బంగారు పల్లెల్లో తినే వాళ్ళకైనా ఇక బిడ్డలో, నెల 3 లక్షలు కట్టే వాళ్ళకైనా బిడ్డలో, ఇలాంటి వాళ్ళకు కూడా బిడ్డ ఉండాలి. అందుకు ఆ దేవుడు సహకరిస్తున్నప్పుడు ఆ దేవుడు సహకారానికి నేను ఒక సేవకుడిలాగా ఉండాలి అని డాక్టర్ వైఎస్ బాబు దేవుణ్ణి గట్టిగా పట్టుకుని ఆయన సేవకుడిలాగా ఉన్నాడు. ఏ దేవుడు మెప్పు అయితే పొందారో వాళ్ళు ఈ సేవకుడి యొక్క సహాయం పొందగలుగుతారు. పొందని వాడు, నెత్తి మీద సైతాను ఉన్నవాడు మన ఏం చేయలేడు, మన దగ్గరికి రాలేడు, అది రానివ్వదు. సందులో డాక్టర్ లేరా, గొంతులో డాక్టర్ లేదా అని లాగేస్తుంది, కింద దింపేస్తుంది, ఇక్కడి వరకు రాడు. ఒకవేళ ఇక్కడ వచ్చినా కూడా వెళ్ళిపోతాడు. ఇదేంటి హాస్పిటల్కి రాగానే డాక్టర్ కనపడకుండా సినిమా వేస్తున్నారు, ఏంది అంత మాయలాగా ఉంది, అంత బుసుకు, అంత తుసుకు, పద వెళ్ళిపోతాం పద అంటది. వెళ్ళిపోతే నాకేంటి నష్టం? నాకు కానీ దేవుడికి కానీ నష్టమా? దేవుడి మీద ఈ డాక్టర్ మీద అలిగితే ఎవరికి నష్టం? అది అర్థం చేసుకుని నిలబడిన వాళ్ళు, ఓర్పు పట్టిన వాళ్ళు అప్పుడు సంతానం పొందగలుగుతారు. ఇక్కడ సంతానం పొందాలంటే కొన్ని లక్షణాలు ఉండాలి, దైవ లక్షణాలు ఉండాలి. ఎందుకనంటే నువ్వు సంతానం ఒక్క బిడ్డని కానీ పొందావంటే మాతృదేవత పితృదేవత అయిపోతారు, దేవుళ్ళు అయిపోతారు. మీరు దేవుళ్ళు అవ్వాలంటే దెయ్యాన్ని నెత్తి మీద నుంచి దింపాలి. ఆ దెయ్యాన్ని దింపితే నీ భర్తలో దైవత్వం కనపడుద్ది, నీ భార్యలో దైవత్వం కనపడుద్ది, మీ అమ్మలోనూ మీ అత్తలోనూ దైవత్వం కనపడుద్ది, ఈ డాక్టర్లోనూ కనపడుతుంది. లేకపోతే మీ ఆవిడ ఒక దెయ్యం, మీ ఆయన ఒక దెయ్యం, ఈ డాక్టర్ పెద్ద కురివి దెయ్యం. అది పరిస్థితి. అందుకనే చెప్తున్నా, ఆయన దెయ్యం దిగింది, దేవుడు పక్కన కూర్చోబెట్టుకున్నాడు. అందుకే ఈరోజు ఆయన పితృదేవుడు కాబోతున్నాడు, భార్యని మాతృదేవగా మార్చబోతున్నాడు. అదే కాకుండా ముందుకొచ్చి మీకు కూడా ఉపయోగపడాలి. ట్యూబులు బ్లాక్ ఉన్నా, ఒవేరియన్ సిస్టులు ఉన్నా ఆపరేషన్లు అక్కర్లేదు, IVFలు అక్కర్లేదు, చక్కగా న్యాచురల్గా ప్రెగ్నెన్సీ తెచ్చుకోవచ్చు. మేము తెచ్చుకున్నాం, మీరు కూడా తెచ్చుకోవచ్చు. బాధపడకండి, భయపడకండి. ఇక్కడ ఒక డాక్టర్ గారు ఉన్నారు, మంచి ఆయన, మనల్ని వింటారు, చక్కగా మనకు వైద్యం చేస్తారు, మనం కూడా బిడ్డను పొందొచ్చు ఈ లక్షల ఖర్చు లేకోకుండా అని ముందుకొచ్చి వీడియో ఇచ్చాడు. ఆయనకి మనం గట్టిగా చప్పట్లతో అభినందనలు తెలియజేయాలి. చాలా చక్కగా చెప్పావు ప్రేమ్ కుమార్, ఆల్ ది బెస్ట్. అయినా కూడా ప్రెగ్నెన్సీ వచ్చింది. ఇప్పుడు ఆవిడకి ఏమైనా ప్రాబ్లం ఉందా? సరే, ఇప్పుడు కొంచెం మామూలు స్టమక్ పెయిన్ వస్తుందంట. వాళ్ళు చిన్న నొప్పులకి అక్కడ దగ్గరలో డాక్టర్ గారు చూపించుకోండి. మెయిన్ మాత్రం మనకి వాడండి. ఉదయం 10 నుంచి సాయంత్రం 5 వరకే మన టెలికాలర్స్ వర్కింగ్. వాళ్ళతో ఏదైనా ఇబ్బంది ఉంటే వాళ్ళ ఫోన్లో చెప్పండి, వాళ్ళు మీకు సలహా ఇస్తారు, నాకు చెప్తారు, ఏం చెప్పానో సలహా ఇస్తారు. అప్పటికీ కాకుండా ఏదన్నా డాక్టర్ గారు లోకల్గా చూపించుకోండి. బరువులు, బీపీలు, బ్లడ్ టెస్టులు, స్కానింగ్లు అన్నీ చేయించుకుంటూ ఉండండి వాళ్ళు చెప్పినట్టు. ఎందుకంటే చివరిలో ఒక చోట డెలివరీ అవ్వాలి కదా, అందుకోసం ఒక చోట స్టాండ్ బై పెట్టుకోండి. మన మందులు చూపించండి వాళ్ళకి, ఈ వాడుతున్నాం డాక్టర్ గారు,
ఇవి కాకుండా ఏమైనా అదనంగా ఉంటే డాక్టర్ గారు మీ దగ్గర తీసుకోమన్నారు. 5 నెలల వరకే డాక్టర్ గారు ఇస్తారు. ఆ తర్వాత మొత్తం మీ దగ్గరే వాడతాము, మీ దగ్గరే డెలివరీ చేయించుకోమన్నారు అని చెప్పండి. చక్కగా వాళ్ళు ఏమనరు. ఓకే. అలాగే గర్భిణీ స్త్రీగా ఏం తినాలి, ఏం తినకూడదు, ఫస్ట్లో నీకు ఒక బుక్ ఇచ్చాం. మీరు అమ్మా నాన్న ఏం తినాలి, ఏపుగా మంచి ఎరువేస్తే మంచి మొక్క బాగా ఏపుగా ఎదుగుద్ది, అలాగే బిడ్డ కూడా ఎదుగుద్ది. లోక రక్షకులు లాంటి బిడ్డని పొందాలంటే ఏం చేయాలి అనేది ఇవన్నీ ఉంటాయి దీంట్లో. చక్కగా నార్మల్ డెలివరీ అవ్వడానికి ఏం చేయాలి, ఈ బుక్ కూడా మీకు ఇప్పుడు ఫ్రీ. ఓకే, థ్యాంక్ యూ సార్. తీసుకోండి. అదే అమ్మాయి పాటిస్తే సరిపోద్ది. ఓకే. బయట అమ్మబడవు ఇవన్నీ, మన ఓన్లీ మన పేషెంట్లకు మాత్రమే. అవును. అది సుపుత్రిగా ప్రాప్తిరస్తు.